హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడిగంటల సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బిచ్చగాడిలా మనోజ్ ని చూసి ఆశ్చర్యపోయిన మీనా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. శృతి తన అమ్మా నాన్నలు ఇద్దరిని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు శోభన, ఇదేం బాగోలేదు శృతి, నువ్వు మీ నాన్నని కొట్టిన ఆ బాలుకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది. అప్పుడు శృతి, ఒక్క ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు మామ్ అని అంటుంది. అప్పుడు శోభన, ఏంటది చెప్పు శృతి అని అంటుంది. అప్పుడు శృతి, మీరు కావాలని ఫంక్షన్ హాల్లో ఆ మీనాతో గొడవ పెట్టుకున్నారు కదూ, బాలుని కావాలని రెచ్చగొట్టారు కదూ, ఇదంతా నన్ను రవిని ఇల్లరికం తీసుకురావడానికే కదా అని అంటుంది. అప్పుడు శోభన ఆశ్చర్యపోతుంది. ఇదేంటి శృతి మా ప్లాన్ అంతా తెలిసిపోయినట్టుగా ఇలా మాట్లాడుతుందేంటి అని అనుకొని, ఏం మాట్లాడుతున్నావు శృతి, నిన్ను రవిని మేము ఇల్లరికం తీసుకురావాలని ఎందుకు అనుకుంటాము అని అంటుంది. అప్పుడు శృతి, మరెందుకని కావాలని మీనాని దొంగ అని నిందించి ఆ బాలుని రెచ్చగొట్టారు అని అంటుంది. అప్పుడు సురేంద్ర, ఎవరు రెచ్చగొట్టారు బేబీ, నువ్వేంటి ఆ బాలుకి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి ఉండి వాళ్ళలాగా మారిపోయావా ఏంటి అని అంటాడు. అప్పుడు శృతి, ఇన్ని రోజులు నేను ఉంది ఇక్కడే కదా డాడ్, నేను వాళ్ళలాగా మారిపోతే మరి ఇక్కడ ఉన్నన్ని కొన్ని రోజులు మీరు ఎందుకని ఆ మార్పుని గుర్తించలేదు, ఎందుకు అప్పుడు నేను మారిపోయాను అని చెప్పలేదు, ఇప్పుడు నేను మీరు చేసింది మిమ్మల్ని మొహాన్ని అడిగితే మారిపోయాను అని అంటున్నారా అని అంటుంది. అప్పుడు శోభన, అది కాదు శృతి, నువ్వు అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటుంది. మీనా పెట్టుకున్న లాంటి రూహీ స్టర్లింగ్ సిల్వర్ ఆక్సిడైజ్డ్ మెటాలిక్ జుమ్కా మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు శృతి, ఎందుకంటే అదే నా ఇల్లు కాబట్టి, ఇది నా ఇల్లు కాదు, ఇది నాకు పుట్టిల్లు మాత్రమే, అది నా అసలు ఇల్లు, అది నా అత్తగారిల్లు, నేను ఎప్పటికైనా ఉండాల్సింది అక్కడే మామ్, గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని గొడవలు చేసినా కానీ నేను రవిలు ఇద్దరం ఇల్లరికం వచ్చే ప్రసక్తే లేదు అని కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడు శోభన సురేంద్రలు ఇద్దరు వాళ్ళ ప్లాన్ వాళ్ళకేలాగా రివర్స్ అయిందని చాలా బాధపడుతూ ఉంటారు. అలా శృతిని ఎంత ఆపాలని ప్రయత్నించినా కానీ అస్సలు వినకుండా వెళ్ళిపోతుంది. మనోజ్ తన ఫ్రెండ్స్ అందరినీ అడిగినా కానీ తనకి ఎక్కడ డబ్బు పుట్టకపోవడంతో నడుచుకుంటూ దీనంగా ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు. అలా అడుక్కునే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వింటాడు. అలా అడుక్కునే వాళ్ళు, ఈ రోజు కలెక్షన్ ఎంత వచ్చిందిరా అని, నాకు 1000 రూపాయలు వచ్చిందిరా, నాకు 500 వచ్చింది, నాకు 1100 వచ్చింది అని అందరూ మాట్లాడుకోవడం విని మనోజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, ఒక్క రోజుకి 1000 రూపాయల 1100 అని ఆశ్చర్యపోతాడు. అంటే నెలకి 30,000 వస్తాయి కదా, నిజంగా గుడి దగ్గర అడుక్కుంటే చాలా డబ్బులు వస్తాయి అని అడుక్కోవాలని నిర్ణయించుకుంటాడు. అలా గుడి బయట బిచ్చగాడిలాగా వేషం వేసుకొని అక్కడ కూర్చొని ఆ అడుక్కునే వాళ్ళతో పోటీ పడి మరి అమ్మ అమ్మ డబ్బులేయండి అని అడుక్కుంటూ ఉంటాడు. మీనా అప్పుడే గుడికి వస్తుంది. అలా గుడి లోపలికి వెళ్తూ వెళ్తూ మనోజ్ ని చూడదు. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే అప్పుడు మనోజ్ మొహం దాచుకోవడం చూసి అప్పుడు మీనా, ఏది ఒకసారి నీ మొహం చూయించు, నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉంది అని అంటుంది. అప్పుడు మనోజ్, నేను నా మొహాన్ని చూయించను అని పక్కకి జరుగుతూ ఉంటాడు. అప్పుడు మీనా, నీ మొహాన్ని చూయించు అని ఒక్కసారిగా గదుముతుంది. అప్పుడు మనోజ్ తన ఫేస్ ని చూయిస్తాడు. అలా మీనా బిచ్చగాడిలాగా గుడి ముందు కూర్చున్న మనోజ్ ని చూసి ఆశ్చర్యపోతుంది. మీరేంటండి ఇలా అడుక్కుంటున్నారు అని అంటుంది. అప్పుడు మనోజ్, ప్లీజ్ మీనా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని బ్రతిమిలాడుకుంటూ ఉంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.